సాయిబాబా జీవిత చరిత్రము 46వ అధ్యాయము. బాబా గయ వెళ్ళుట 2 మేకల కథ. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందు వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతం జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకొందము. తొలిబలుకు, ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి, నిన్ను జ్ఞప్తి ఉంచుకొనుట మిగులు పావనము. కర్మ బంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికి అగబడిన చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరం నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లి వలె కౌగలించుకొనెదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారంచే సంసారమనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర శక్తి భక్తులను రక్షించదు. నిరాడంబర భక్తులను రక్షించదు. ఆంతరికముగాను అదృశ్యముగాను ఆటనంతయు ఆడదవు, కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించదు. నీవే పనులన్నీ నెరవేర్చుచున్నప్పటికీ ఏమీయూ చేయని వాని వలె నటించదవు. నీ జీవితమును ఎవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిచ్చదవు. నీ మధురముగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములను రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యములు వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించు. మరమట్టి సమయమునందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసేదము. ఇదే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు, మన మనస్సు నిశ్చలము శాంతముగా ఉండుట. ఈ శరణాగతి గొప్పదనము. భక్తి జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకనగా శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కానీ దూరదేశమును కానీ వారిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటుకు పోనిమ్ము. బాబా అతనికి భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయ యాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో నిశ్చయించెను. సుమారు అదే సమయముందు నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో నిశ్చయించుకొనెను. కాకాసాహెబ్, నానాసాహెబ్ చందోర్కర్లు ఇద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళడానికి బాబా నుడివెను. తామే స్వయంగా రావాల్సిందని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకొని పోవలసిందని, కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైలో కలుసుకునేదను అని చెప్పాను. ఈ మాట గుర్తుంచుకొనవలను. ఏలనా అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా సెలవు పుచ్చుకుని శ్యామ నాగపూర్ గ్వాలియర్ పోవ నిశ్చయించను. అచ్చటి నుండి కాశీ ప్రయాగ గయ పోవాలనని అనుకొనను. అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించను. వారిరువురు మొట్టమొదటి నాగపూర్లో జరుగు ఉపనయనమునకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయల ఖర్చుల నిమిత్తము కానుక ఇచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెళ్లికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్ శ్యామకు 100 రూపాయలు, అతని బంధువుకు జథార్కు 100 రూపాయలు ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జథార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జథార్ మేనేజరు శ్రీరామ మందిరమును ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2-3 మాసములుండిరి. అక్కడ నుండి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెం చీకాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయ పండా వచ్చి ఇట్లని, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా పండా అంటే అక్కడి బ్రాహ్మణులు అనమాట, త్వరపడు, మీరు కూడా త్వరపడు, అక్కడ ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించను. లేదని పండా జవాబు చెప్పాను. మీరే స్వయంగా వచ్చి చూసుకొనను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది.
పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేశాను. అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉండెను. దీనిని చూసి శ్యామ మైమరచెను. కాశీప్రయాగ యాత్రలు ముగిసరకు నేను శ్యామ కంటే ముందుగానే గైకుపోయేదను అని బాబా పలుకులు జప్తికి తెచ్చుకొనను. కండ్ల నీరు కమ్మెను, శరీరం గగురు పొడిచెను, గొంతుకు ఆర్చుకొని పోయాను. అతను వెక్కి వెక్కి ఏడవసాగాను. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యం కలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకున్నాను. పండాను బాబా పటమ ఎక్కడి నుండి తెచ్చితివని శ్యామ అడిగాను. పండాను బాబా పటం ఎక్కడి నుండి తెచ్చితివని శ్యామ అడిగాను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోను పూనా తాంబేలోను కలరని, వారు గైకుపోయే యాత్రికులకు మంచి చెడ్డలు చూచెదరని, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనం 12 ఏళ్ల కిందట చేసి తినని చెప్పాను. షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుతున్న బాబా పటమును చూచి దాని ఇమ్మని కోరితిననియు, బాబా అనుజ్ఞ పొంది శ్యామ దాన్ని తనకిచ్చిననియు చెప్పాను. శ్యామ పూర్వం జరిగినంత జప్తికి తెచ్చుకొనెను. పూర్వము తనకు పటము ఇచ్చిన శ్యామాయే ప్రస్తుతం తన ఇంట అతిథిగా ఉండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములను అనుభవించి అమితానందం పొందిరి. శ్యామకు పండా చక్కని లాంఛనములతోటి స్వాగతం ఇచ్చెను. పండా ధనవంతుడు. అతడు ఒక పల్లకీలో కూర్చుండి శ్యామను ఏనుగు పైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ ఏర్పరచెను. ఈ కథ వల్ల నేర్చుకోవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు, బాబాకు తన భక్తుల యందు గల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియేగాక వారికి జంతువుల యందు కూడా సమాన ప్రేమ ఉండెను. వారు వారిలో ఒకరుగా భావించుడు. ఈ దిగువ కథ దీన్ని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చిచుండెను. మార్గమున మేకల మందను చూసెను. అందులో 2 మేకలు మీద బాబా దృష్టి పడెను. బాబా వారిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వారిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూసి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయినని వారు అనుకుంది. ఎందుచేతనగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలకు కొనవచ్చును, కానీ 2 మేకలను 8 రూపాయలకు హెచ్చు కాదండ్రి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరుకొనెను. శ్యామ తాచాకోతే బాబాను సమాధానం వేడగా, బాబా నాకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేకుండట చేత నేను ధనము నిల్వ చేయరాదు అనేది. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పు కొని వానికి పెట్టుమని చెప్పిరి. పిదప ఆ మేకలను వాని యజమానికి తిరిగి ఇచ్చివేశాను. వాని పూర్వవృత్తాంతం ఈ రీతిగా చెప్పాను. ఓ శ్యామ, తాత్య, మీరు ఈ బేరములో నేను మోసపోయిందని అనుకుంటున్నారు. అట్లు కాదు. వారి కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం కొలది నా జతకాండ్రుగా ఉండేవారు. వారొకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులేరి. పెద్దవాడు సోమరి గాని చిన్నవాడు చురుకైన వాడు. అతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాడిని చంపి వాని ద్రవ్యము అపహరింపనించెను. తమ సోదరత్వమును మరచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను, కానీ నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరు బద్ధవైరులేరి. ఒకనాడు తన అన్న సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరు అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలము చే మేకలుగా పుట్టిరి. నా పక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వ వృత్తాంతం జప్తికి తెచ్చుకొంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి యోదార్చవలనని అనుకుంటుని. అందుచే నిత్య ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరు ఇష్టపడకుండుటచే నేను వాని యాజమానికి వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. ఓం నమో సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 46వ అధ్యాయం సంపూర్ణం.